నమస్కారం అందరికీ. ఈరోజు మా తిరుమల ప్రయాణం ఎలా జరిగింది ఏంటి అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. అలాగే తిరుమల వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన 5 ముఖ్యమైన విషయాలు కూడా చెబుతాను. ఇవి మీ ట్రిప్ని మరింత సులభంగా చేస్తాయి, వెళ్ళటానికి రావడానికి హాయిగా అనిపిస్తాయి. ఈ మధ్య మాకు శ్రీవారి దర్శనం చేసుకునే అదృష్టం కలిగింది. భగవంతుడు పిలిస్తేనే మనం తిరుమలకి వెళ్తామంటారు కదండి. ఈ ప్రయాణం తర్వాత ఆ మాట నిజమే అనిపించింది. ప్రయాణం మొత్తం చాలా ప్రశాంతంగా సాగిందండి. ఆ తిరుమల కొండల అందాలు, గోవిందా గోవిందా అనే నామస్మరణ, భక్తుల భక్తి ఇవన్నీ మనసుకి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని ఇచ్చాయి. ఇప్పుడు నేను తెలుసుకున్న 5 ముఖ్యమైన విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. అందులో మొదటిది, తిరుమలకు వెళ్ళే ముందు దర్శనం. అంటే మనం టికెట్లు అవి తీసుకోవడం, దర్శనానికి కావాల్సినవి అవన్నీ. అలాగే ప్రయాణానికి కావాల్సిన టికెట్లు అవి తీసుకోవడం, వసతి, అక్కడ మనం ఎక్కడ ఉంటామో ఏంటి అని డిసైడ్ చేసుకోవడం, ఇలాంటి వాటన్నిటినీ కూడా ముందుగానే ప్లాన్ చేసుకోండి. చివరి నిమిషంలో ఇబ్బందులు తగ్గుతాయి మనకి. రెండవది, కంఫర్టబుల్ ఫుట్వేర్ వేసుకొని వెళ్ళండి. మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది, సో కంఫర్టబుల్ ఫుట్వేర్ ఉంటే బాగుంటుంది. మూడవది, తాగునీరు అంటే మంచినీళ్ళు, అవసరమైన మందులు, చిన్న అవసరమైన వస్తువులు వెంట ఉంచుకోండి. ముఖ్యంగా పిల్లలు లేదా పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి. నాలుగవది, క్యూ ఎంత ఉన్నా ఓపికగా ఉండండి. తిరుమలకు వెళ్ళడం అంటే కేవలం దర్శనం మాత్రమే కాదు, ఆ భక్తి వాతావరణాన్ని కూడా ఆస్వాదించడం. అంటే మనం ముందే క్యూ ఎక్కువ ఉంటుంది అని ప్రిపేర్ అయ్యి వెళ్ళామనుకోండి, మనం అక్కడ పేషెన్సీగా ఉండగలం. ఐదవది, స్వామివారి దర్శనం సమయంలో తొందరపడకుండా ఆ దివ్యమైన క్షణాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించండి. ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. నిజంగానండి, ఆ బంగారు వాకిల్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా స్వామిని చూస్తూ ఉండిపోయాను. అలాగా ఎంత హాయిగా అనిపించిందో. మాకు దర్శనం చాలా బాగా జరిగిందండి. బయటకు వచ్చిన తర్వాత మనసు ఎంతో ప్రశాంతంగా తేలిగ్గా అనిపించింది. ఆ అనుభూతిని మాటల్లో చెప్పడం చాలా కష్టమండి. మాకు 1 అవర్లో అయిపోయింది. బట్ ఎంత హాయిగా అనిపించిందో ఆ దేవుణ్ణి చూసిన తర్వాత. ఈ వీడియోలో మీరు చూస్తున్నవన్నీ ఆ ప్రయాణంలో నేను తీసిన చిన్న చిన్న జ్ఞాపకాలు. మీకు కూడా నచ్చుతాయని ఆశిస్తున్నాను. మీరు కూడా ఇటీవల తిరుమలకు వెళ్ళుంటే మీ అనుభవాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి. ఇంకా మీకు ఇలాంటి మంచి మంచి వీడియోలు కావాలి అంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. గోవిందా గోవిందా.